కస్టడీకి ఇవ్వడం అనేది చాలా కీలకమైన విషయంగా చెప్పచ్చు. 7 రోజుల కస్టడీలో చాలా విషయాల్ని కవిత నుంచి రాబట్టడానికి తాము ప్రయత్నం చేస్తామని చెప్పి కోర్టు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. అప్లికేషన్ అండర్ సెక్షన్ 167/2 ఆఫ్ ద సిఆర్పిసి రెడ్ విత్ సెక్షన్ 65 ఆఫ్ పిఎంఎల్ యాక్ట్. సో ఈ యాక్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కూడా దేశంలో ఎవరైతే వ్యక్తులు ఉచితంగా డబ్బును లబ్ధి పొంది ఆ డబ్బును యూటర్న్ ద్వారా మళ్ళీ తమ ఖాతాలకి మరల్చుకోవడం అనేది ప్రతి రాజకీయ నేత చేస్తున్నాడు. చాలామంది వ్యాపారవేత్తలు కూడా అక్రమంగా మనీ సంపాదించడం కోసం అక్రమ మార్గాల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకోసమే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళపైన దర్యాప్తులు జరిపి ఈ యాక్ట్ని వాళ్ళ మీద ప్రయోగిస్తారు. ఈ యాక్ట్ ప్రయోగించిన తర్వాత ఈ యాక్ట్ ఇంపాక్ట్ను బట్టి వాళ్ళ నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం ప్రస్తుతం అయితే 7 రోజుల కస్టడీకి అందజేశారు. అరెస్ట్ శ్రీమతి కవిత ఇన్ ద వన్ ఆఫ్ ద కింగ్ పిన్. ఇందులో కీలక విషయాన్ని ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఏ కీ కాన్స్పిరేటర్ అండ్ బెనిఫిషరీ ఆఫ్ ద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ శ్రీమతి కే కవిత అలాంగ్ విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద సౌత్ గ్రూప్ శరత్ రెడ్డి, రాఘవ్ మాగుంట అండ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మా ఎంపీ conspired with the top leaders of AAP and gave them kickbacks to the tune of 100 crore and exchange to under favors in the Delhi excise policy formulation and implementation. Srimati K. Kavita architected deal with CM Delhi గవర్నమెంట్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్. సో ఇందులో అరవింద్ కేజ్రీవాల్ పాత్రను కూడా ప్రస్తావించారు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కి సొంత పూచికత్తు 15,000 బాండ్ పైన అతనికి బెయిల్ ఇచ్చారు. కానీ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇందులో కవితను తదుపరి హాజరుపరిచిన తర్వాత కవితను అంటే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, కవితకు కూడా బెయిల్ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ కోర్టు అలా భావించలేదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఒక మద్యం పాలసీని సంవత్సరంన్నర కిందట ఇంప్లిమెంటేషన్ చేసి ఆ మద్యం పాలసీకి అనుగుణంగా ఎవరైతే ఆ షాపులు పెడతారో వాళ్ళకే రేట్లు నిర్ణయించుకోవడం, వాళ్ళకే స్వేచ్ఛ కల్పించడం. అంటే దాదాపుగా ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున షాపులను ఏర్పాటు చేసి 100 కోట్లు సంపాదించాలనేది వీళ్ళ ఆలోచన. ఆ ఆలోచన క్రమంలోనే కవితకు ఆప్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత కవితనే మొత్తం ఎంటైర్ ఇష్యూని హ్యాండిల్ చేస్తూ హైదరాబాద్ టు ఢిల్లీ పలుమార్లు స్పెషల్ ఫ్లైట్ ద్వారా వెళ్ళడం, అక్కడ మద్యం వ్యాపారులతో సమావేశం కావచ్చు, మిగతా వ్యవహారాలను కూడా ప్రస్తావించడం. ఇందులో కవితనే కీలక పాత్ర కింగ్ పిన్గా ఉందనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఈ 15 పేజీల రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సో ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే కనుక కవిత 7 రోజుల కస్టడీలో అంటే రెగ్యులర్గా తన లాయరు దగ్గరగా ఉంటాడు. లాయరు సమక్షంలోనే విచారణ జరుగుతుంది. ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెను కూర్చుండబెడతారు. సుమారుగా అంటే 4 నుంచి 5 అధికారుల బృందం, అందులో కనీసం 2 మహిళా అధికారులు, 3 జెంట్స్ అధికారులు వాళ్ళు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక టేబుల్ దగ్గర కూర్చుండబెట్టి ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి సంవత్సరంన్నర నుంచి కవిత ఎంటర్ అయిన విధానం ఏంటి, ఆ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడి కానీ, ఇందులో గతంలో అరెస్ట్ అయిన మాగుంట శ్రీనివాస్ ఆయన కానీ, అభిషేక్ బోయిన్పల్ కానీ వీళ్ళందరి పాత్రని క్షుణ్ణంగా, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ వాళ్ళ నుంచి సేకరించి కవిత దగ్గర నుంచి పలు విషయాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. వారం రోజుల కస్టడీలో ఆ కవితను ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి న్యాయస్థానం సూచించింది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు